వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేస్తున్నామండి. గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ తో పాటుగా మనకి ఆర్ఎస్ అగ్రవాల్ క్లాసెస్ కూడాను మనం కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా ప్లే స్టోర్ నుంచి గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులో కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. అయితే మనం ఈ రోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. యావరేజ్ టాపిక్ ఇప్పటి వరకు 20 క్వశ్చన్స్ ప్లస్ ఇంట్రడక్షన్ మనం కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 21 నుంచి చూడండి. 6 tables and 12 chairs were bought for 7,800 rupees. If the average price of a table is 750 rupees, then the average price of chair would be అని ఇచ్చారండి. చూడండి ఇక్కడ 6 tables and 12 chairs అన్నాడండి. 6 tables అంటే 6 ఇంటూ టేబుల్ కాస్ట్ చూడండి ఎంత పడుతుందండి, 750 రూపీస్ అండి. అంటే ఇంటూ 750 అండి. ప్లస్ ఇంకేమన్నా 12 చైర్స్ అన్నాడండి. 12 చైర్స్ చైర్స్ యొక్క కాస్ట్ లేదు కాబట్టి మనం ఎక్స్ అనుకోండి. 12x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే మొత్తం కలిపి 7,800 రూపీస్ కొన్నాడండి. అంతే, ఇంకేముందండి. మనకి ఆల్రెడీ ఒక ఈక్వేషన్ వచ్చింది కాబట్టి సాల్వ్ చేసేవచ్చు. ఇక్కడ చూడండి 75 అండి, 750 750 ఇంటూ 6 చేశారు అనుకోండి ఏమవుతుందండి, 600 6 5 33 అవుతుందండి. 6 7 42 ప్లస్ 3 అంటే 45 అవుతుందండి. ప్లస్ 12x ఈజ్ ఈక్వల్ టు 7,800 అండి. 12x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 7,800 మైనస్ 4,500 అవుతుందండి. మైనస్ చేయండి ఏమవుతుందండి, 0 ఇక్కడ 3 వస్తుందండి, ఇక్కడ కూడా 3 వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండు కూడాను మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి, 3,300 వచ్చింది. మరి ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి, 3,300 బై 12 అవుతుందండి. 12తో చూడండి, 12తో 12 12 మూడు ఎక్కువైపోతుందండి. కాబట్టి 12 2 24 కాబట్టి 2 24 అండి. అంటే ఇంకా 110 ఉంటుందండి. 110 ఉంటుంది కాబట్టి 7 అయితే 8 కూడా పడుతుందండి. 8 ఇక్కడ ఆప్షన్లో లేదు. ఆప్షన్లో లేదు కాబట్టి మనకి ఏమైనా ఇంకా మిస్టేక్ ఏం చేసామేమో చూడండి ఒకసారి. 12 24 24 అంటే 90 మిగులుతుందండి. సారీ 90 మిగులుతుంది కాబట్టి 12 7 అండి. 12 7 అంటే ఒకటి 7తో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, 275 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి 12 తో డీల్ చేసినట్లయితే 3,300 కదండి. 12 తో 12 2 24 అండి. మైనస్ చేసినప్పుడు నేను 4 నుంచి 3 మైనస్ చేశానండి. 3 నుంచి 4 మైనస్ చేస్తే తీయలేం కాబట్టి 9 వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి బారోయింగ్ అవుతుంది, 90 అవుతుందండి. అప్పుడు 7 84 అండి. మనకి 60 ఉంటుందండి. 5 60 అండి. ఎగ్జాక్ట్ గా మనకి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. అవుట్ ఆఫ్ 20 బాయ్స్ 6 ఆర్ ఈచ్ ఆఫ్ 1 meter 15 centimeters height, 8 are 1 meter 10 centimeters, rest of 1 meter 12 centimeters. The average height of all of them అని ఇచ్చాడండి. ఇక్కడ మొత్తం 20 మంది బాయ్స్ లో 6 యొక్క ఏజ్ చూసుకున్నాండి, హైట్ చూసుకున్నట్లయితే ఎంత ఇచ్చాడండి, 1.15 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. అంటే 1 మీటరు 1.5 సెంటీమీటర్స్ అర్థం. దాన్ని సింపుల్ గా 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు కాబట్టి 100 ప్లస్ 15 అండి, 115 డైరెక్ట్ గా రాసుకుంటున్నాను. 115 ప్లస్ 8 మంది ఇచ్చాడండి. ఇంకా 8 మంది ఎంత అంటే 110 సెంటీమీటర్లు అవుతుంది. ఎందుకంటే 1 మీటర్ ప్లస్ 10, 1 మీటర్ అంటే 100 ప్లస్ 10 110 సెంటీమీటర్లు అండి. ప్లస్ రెస్ట్ ఆఫ్ అని అంటే రెస్ట్ ఆఫ్ అంటే మిగిలిన వాళ్ళు అండి. మొత్తం 20 మందిలో వీళ్ళు 6 8 మంది అంటే 14 మంది తీసినట్లు ఇంకెంతమంది ఉంటారండి, ఇంకా 6 ఉంటారండి. ఆ 6 యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే 1 మీటర్ 12 సెంటీమీటర్లు. 1 మీటర్ అంటే 100 ప్లస్ 12 112 అవుతుందండి. ఇది వీళ్ళ యొక్క మొత్తం ఎత్తులు ఇచ్చాడండి. అది ఏమంటే చూడండి, ది యావరేజ్ హైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దమ్ అండి. అందరి యొక్క యావరేజ్ హైట్ కావాలండి. యావరేజ్ కనుక్కోవాలంటే ఏంటంటే అన్ని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అయితే బయట చేసామండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అండి 8 మంది యొక్క మొత్తం ఎత్తు, 6 మంది యొక్క మొత్తం ఎత్తు, 8 మంది యొక్క మొత్తం ఎత్తు, ఇక్కడ 6 మంది యొక్క మొత్తం ఎత్తు చేసామండి. అంటే పైన మొత్తం ఉందండి, కింద ఏముండాలండి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది అండి, 20 కాబట్టి 20 వేసుకున్నామండి. ఇప్పుడు ఆన్సర్ చేయండి ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ చేసేటప్పుడు మనకి ఇంకా పాయింట్ ఏమి వచ్చే అవకాశం ఉందంటే, పాయింట్ చెప్పలేమంటే వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోతే లేదు. డీసమ్ చేయండి. డీసమ్ చేస్తే 200 డీసమ్ చేద్దామా. డీసమ్ చేస్తే ఈ రెండు మ్యాచ్ అయిపోతుంది, ఈ రెండు మ్యాచ్ అయిపోతున్నాయి కాబట్టి డీసమ్ వద్దండి. ఇంకా యూనిట్ డిజిట్ అనే మ్యాచ్ అయిపోతున్నాయి కాబట్టి నార్మల్ ప్రాసెస్ చేయండి.
ఇంకా మనకి ఏం ఆప్షన్ లేవు ఓకేనండి. ఇప్పుడు చూడండి 6తో 6 5 30 అండి 3 అండి 6 1 3 అంటే 3 + 6 9 అవుతుందండి. నెక్స్ట్ 6 1 6 అండి 6 90 అవుతుంది. ప్లస్ 8తో చూడండి 880 అవుతుందండి. ప్లస్ 6తో చూసుకున్నట్లయితే 6 2 12 6 1 6 ప్లస్ 1 అంటే 7 అవుతుంది. 6 1 6 అండి బై 20 మొత్తం ప్లస్ చేసేయండి. 0 + 2 అంటే 2 అవుతుందండి. 9 + 8 17 17 + 17 20 17 + 7 24 2 నెక్స్ట్ ఇక్కడ 6 + 2 అంటే 8 అవుతుంది. 8 + 8 16 16 + 2 అంటే 22 అండి. 2242 వస్తుందండి. 2242/20 అండి. చేయండి 20తో డివిజన్ చేసినట్టయితే 21 20 అండి. నెక్స్ట్ ఇంకా 24 ఉంటుందండి. 21 20 అండి. ఇంకా 42 ఉంటుందండి. 22 3 పడుతుందండి. అంతే కదండి. సారీ 20 కదా. 21 20 అండి. ఇంకా 24 ఉంటుందండి. 21 20 అండి. ఇంకా 42 ఉంటుందండి. 22 అండి 40 అండి. ఇంకా 2 ఉంటుందండి. 21 20 అండి. అంటే ఇక్కడ మనకి చూడండి ఎంత వచ్చింది 112.4 వచ్చిందండి. 112.4 సెంటీమీటర్స్ అండి. దీన్ని మీటర్లో మార్చినట్లయితే ఒక మీటరు 12.1 సెంటీమీటర్ అండి. 1 మీటరు 12.1 సెంటీమీటర్ అండి. చూడండి ఇక్కడ ఎక్కడ ఉందండి ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 23 అండి. There are two groups A and B of a class consisting 42 and 28 students respectively. If the average weight of a group A is 25 kgs and that of group B is 40 kgs, find the average weight of the whole class అన్నాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ అనేది బి అనేది రెండు ఉన్నాయండి గ్రూపులు. ఒక 2 గ్రూప్స్ అనే క్లాస్ లో. అందులో ఏలో 42 స్టూడెంట్స్ ఉన్నారండి. బిలో 28 స్టూడెంట్స్ ఉన్నారండి. ఏ యొక్క సగటు సగటు బరువు చూసుకున్నట్లయితే 25 కేజీస్ అండి. బి యొక్క సగటు బరువు చూసుకున్నట్లయితే 40 కేజీస్ అండి. మరి టోటల్ యావరేజ్ కావాలంటే మనకి ఏమవుద్దండి 42 × 25 + 28 × 40 బై ఇక్కడ 42 + 28 అంటే ఏమవుతుందండి 70 అవుతుంది. 70 అండి. ఇప్పుడు చూడండి 2తో 2 5 అండి 10 లేదా 25తో చూడండి 25తో 25 2 55 25 4 100 100 + 5 అంటే ఏమవుతుంది 105 అవుతుందండి. ప్లస్ ఇక్కడ 0 4తో చూడండి 4 8 32 అండి 3 అండి 4 2 8 + 3 అంటే 11 వస్తుందండి బై 70 అండి. ఈ రెండు ప్లస్ చేయండి ఏమవుతుందండి 0 + 0 0 5 + 2 7 అండి 1 + 0 1 2 + 2 2 + 1 1 + 1 2 అండి బై 70 అండి. 7తో చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 7 3 7 1 అండి. కాబట్టి మొత్తం టోటల్ యావరేజ్ ఏమవుతుందంటే 31 కేజీస్ అవుతుందండి. టోటల్ యావరేజ్ ఏమవుతుందంటే 31 కేజీస్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 24 అండి. ది యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ ది ఇండస్ట్రీ ఈజ్ 12,000 రూపీస్ అండి. ది యావరేజ్ శాలరీ ఆఫ్ మేల్ employees is 15,000 rupees and that of female employees is 8,000 rupees. What is the ratio of male employees to female employees అని ఇచ్చాడండి. అంటే చూడండి ఇక్కడ మేలు ఫిమేల్ ఇచ్చి ఒక మిక్సింగ్ ఇచ్చాడండి. కాబట్టి మిక్సర్ అండ్ డెలిగేషన్ అప్లై చేయొచ్చు. ఇక్కడ మేలు ఫిమేల్ అండి. మేల్ యొక్క యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే 15,000 రూపీస్ అండి. ఫిమేల్ యొక్క యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే 8,000 రూపీస్ అండి. ఇద్దరు కలిసి ఎంత అండి 12,000 రూపీస్ అండి. ఇప్పుడు డెలిగేషన్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుందండి 15కి 12కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3,000 అండి. 8కి 12కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4,000 అండి. ఈ 3 జీరోస్ 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకి ఏమొస్తుందండి 4:3 వస్తుందండి. అంటే థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 25 అండి. ది మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఇస్ 16. One more observation is included and the new mean becomes 17. దెన్ 10th అబ్జర్వేషన్ ఈజ్ అని అడిగాడండి. చూడండి 9 సంఖ్యల యొక్క సగటు చూసుకున్నట్లయితే 16 అండి. దానికి ఒక సంఖ్య కలపడం వల్ల ఏమవుతుంది 10 సంఖ్యలు అవుతాయండి. 10 సంఖ్యల యొక్క సగటు చూడండి అండ్ ది న్యూ మీన్ బికమ్స్ 17 అండి. అంటే ఒకటి పెరిగిందండి. ఒకటి పెరిగిందంటే +1 అయింది అనమాట అర్థం. +1 అయిందండి. మనం చూడండి టెక్నిక్ అనేది ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ చెప్పడం జరిగిందండి. ఆర్ఎస్ అగర్వాల్ కొంతమంది చూడని వాళ్ళు ఉన్నట్లయితే దీనికోసం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 9 సంఖ్యల యొక్క సగటు 16 అండి. ఒక సంఖ్య కలపడం వల్ల 10 సంఖ్యలు అవుతాయి. 10 సంఖ్యల యొక్క సగటు చూసుకున్నట్లయితే 17 అండి. ఎంత పెరిగిందండి ఒకటి పెరిగింది కాబట్టి ఈ 9 × 1 చేయండి. 9 1ల 9 అండి. దీన్ని కలిపియండి. కలిపితే 17 + 9 ఎంత అవుతుందండి 26 అవుతుందండి. అప్పుడు 10వ సంఖ్య అంటే కలిపిన సంఖ్య 10వ సంఖ్య కదండి. 10వ సంఖ్య కావాలంటే ఏమవుతుందంటే 26 అవుతుందండి. 26 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదే నార్మల్ గా చేసినట్లయితే చూడండి 9 అబ్జర్వేషన్ యొక్క సగటు 16 అంటే 9 అబ్జర్వేషన్ యొక్క మొత్తం ఏమవుతుందండి 9 × 16 అవుతుందండి. 10 సంఖ్య అంటే చూడండి ఒకటి కలపడం వల్ల 10 సంఖ్యలు అవుతాయండి. 10 సంఖ్యల యొక్క సరాసరి 17 అయినట్లయితే 10 × 17 అవుతుందండి. ఈ రెండింటి డిఫరెన్స్ చేసినట్లయితే మనకి 10వ సంఖ్య వస్తుందండి. ఈ రెండింటి డిఫరెన్స్ చేయండి ఎంత అవుతుందండి ఇది 170
-16తో చూసుకున్నట్లయితే 16 9లో 144 అండి. ఈ రెండింటి డిఫరెన్స్ చేస్తే ఎంత అవుతుందండి? 26 అవుతుంది. ఇక్కడ కూడా 26 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ నేను డైరెక్ట్ గా చేశాను. మరొక స్టెప్స్ ఎక్స్ట్రా అవుతాయండి. కాబట్టి దీనికంటే బెటర్ చాలా ఆప్షన్ అండి. చాలా బెటర్ ఆప్షన్ అనమాట ఇది. షార్ట్ కట్ గుర్తుంచుకోండి బాగా. ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ క్లాస్ ఎవరైతే విన్నారో వాళ్ళకి ఇటువంటి క్వశ్చన్స్ అనే మినిమం దగ్గర 30-40 క్వశ్చన్స్ చేశాం కాబట్టి మీకు మాక్సిమం గుర్తుండిపోతుందండి. ఇక్కడ కూడా మనకి అంతకంటే ఎక్కువ సార్లు చేస్తాం కాబట్టి మనకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. ది యావరేజ్ ఆఫ్ 8 numbers is 27. If each of the number is multiplied by 8, find the average of new set of numbers అని ఇచ్చారండి. చూడండి, the average of 8 numbers is 27. If each number is multiplied by 8 అండి. ప్రతి సంఖ్యను కూడా 8తో గుణించమన్నాడండి. 8తో గుణించమంటాడు. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ న్యూ సెట్ అన్నాడండి. చూడండి, మొదటి యావరేజ్ ఎంత ఉందండి? 27 ఉందండి. ప్రతి సంఖ్యని గుణించాడంటే ఇక్కడ కూడా యావరేజ్ ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుందండి. 27 8 అండి. చూడండి, 8తో 8 7 చూసుకున్నట్లు 56 అండి. చివరి 6 రావాలండి. ఈ రెండింటికి 6 ఉందండి, దీనికి లేదు కాబట్టి ఈ రెండు కాదండి. ఓకేనండి. నెక్స్ట్ ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి? 8తో 8 2 16 అంటే, లేదా 8 దగ్గర 30లో ఉంది కాబట్టి, అంటే 8 30లో చూసుకుంటే 240 కంటే ఎక్కువ ఉండాలి. చూద్దాం ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ. 8 30 అంటే మనకి 240 కదండి. 240 కంటే తక్కువ రావాలి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఒకసారి. 8తో 8 7 56 అంటే 5 అండి. 8తో 8 16 అండి. 16 ప్లస్ 5 ఎంత అవుతుంది? 21 అవుతుంది. అంటే 216 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. ది యావరేజ్ ఆఫ్ 10 numbers is 44. ది యావరేజ్ ఆఫ్ దీస్ 10 numbers అండ్ 4 అదర్ న్యూ నెంబర్స్. ఓకే, క్వశ్చన్ స్టార్టింగ్ చూడండి. ది యావరేజ్ ఆఫ్ 100 numbers is 44. ది యావరేజ్ ఆఫ్ these 100 numbers and 4 other new numbers is 50. The average of the 4 new numbers will be అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ యావరేజ్ ఆఫ్ 100 numbers అంటే 100 సంఖ్యల యొక్క సగటు చూసుకున్నట్లయితే 44 ఇచ్చాడండి. ది యావరేజ్ ఆఫ్ దీస్ 100 numbers అండ్ 4 అదర్ న్యూ నెంబర్స్ అంటే న్యూ నెంబర్స్ యాడ్ చేయడం వల్ల యావరేజ్ ఏమైందండి? 50 అయిందండి. అయితే ది యావరేజ్ ఆఫ్ 4 న్యూ నెంబర్స్ విల్ బి అని ఇచ్చాడండి. అంటే 4 న్యూ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందని అడుగుతుంది. ఇక్కడ 100 సంఖ్యల యొక్క సగటు కాబట్టి 100 × 44 అండి. నెక్స్ట్ 100 + 4 అండి. అంటే ఏమవుతుందండి? 104 అవుతుంది. 104 సంఖ్యల యొక్క సగటు ఏమైంది? 50 అండి. అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకి 4 నంబర్స్ యొక్క యావరేజ్ కావాలి కాబట్టి 104 సంఖ్యల యొక్క యావరేజ్ మనకి 50 కాబట్టి 104 × 50 అవుతుందండి. మైనస్ 100 × 44 అండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు మైనస్ చేయడం వల్ల ఎన్ని వస్తాయండి? 4 సంఖ్యలు వస్తాయి కాబట్టి బై 4 చేసినట్లయితే 4 యొక్క యావరేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, 4తో ఏమైనా క్యాన్సిల్ అయిపోతాయి ఇవి. 4తో చూడండి, 4తో ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. 4తో 4 2 4 6 అండి. 4తో 4 25 అండి. ఇప్పుడు క్యాన్సిల్ ఇంటూ చేసేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 50తో చేసినట్లయితే 0 5 6 33 5 2 10 3 13 అండి. 1300 వచ్చిందండి. మైనస్ 25 × 4 చేసినట్లయితే 100 100 అంటే 1100 వస్తుందండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే ఏమొస్తుందండి? 200 వస్తుందండి. అంటే ఆ 4 సంఖ్యల యొక్క సరాసరి చూసుకున్నట్లయితే ఎంత అంటే 200 వస్తుందండి. ఆ 4 సంఖ్యల యొక్క సరాసరి ఎంత అవుతుందండి? 200 వస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 అండి. ది యావరేజ్ టెంపరేచర్ ఫర్ మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే వాజ్ 48. The average temperature for Tuesday, Wednesday, Thursday, Friday was 52 degrees. If the temperature on Monday was 42 degrees, then the temperature on Friday was అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ మన థర్స్డే ఇచ్చాడండి. థర్స్డే ది యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 48 ఇచ్చాడు. ఇక్కడ మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుందండి? 48 × 4 అవుతుంది. ఎందుకంటే 4 days కాబట్టి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి? ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఇచ్చాడండి. ఎంత అండి? ఎంత ఇచ్చాడండి? ట్యూస్డే, ఫ్రైడే 52 ఇచ్చాడండి. 52 × 4 అవుతుంది. ఎందుకంటే ఇది కూడా 4 days కాబట్టి. ఓకేనండి. ఇంకేమన్నాడండి? మండే యొక్క టెంపరేచర్ ఇచ్చాడండి. మండే దీన్ని ఇచ్చాడండి. ఎంత అంటే 42 ఇచ్చాడండి. దీన్ని 42 ఇచ్చాడు. కాబట్టి ఈ 42 అనేది అటు పంపించాం అనుకోండి. పంపించినట్లయితే మనకి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ పంపించేద్దాం. పంపించండి. ఏమవుతుంది చూడండి. ట్యూస్డే, వెన్స్డే ప్లస్ థర్స్డే ఈజ్ ఈక్వల్ టు 4తో చూడండి. 4తో ఎంత అండి? 4 8 32 3 4 4 16 ప్లస్ 3 అంటే 192 అవుతుందండి. ఇప్పుడు మనకి ఏంటి? ట్యూస్డే, వెన్స్డే ప్లస్ థర్స్డే ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? 192 - 42 వస్తుందండి. 192 - 42 అంటే 2 - 2 అంటే ఎంత అంటే 0 అవుతుందండి.
9 - 4 అంటే 500 150 అవుతుందండి. ఈ 150 వేసేయండి. ఇక్కడ చూడండి ఇది బ్రాకెట్ పెట్టుకోండి. దీనిది 150 వాల్యూ అండి. 150 ప్లస్ ఫ్రైడే ఈజ్ ఈక్వల్ టు 52 ఇంటూ 4 అండి. 4 తో చూడండి 4 2 8 4 5 20 అండి. 208 అవుతుంది. మరి ఫ్రైడే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 208 మైనస్ 150 అవుతుందండి. 8 అండి. 20 నుంచి 15 మైనస్ చేస్తే ఏమవుతుంది 5 అవుతుంది. ఇక్కడ 58 డిగ్రీస్ అండి. అంటే ఫ్రైడే చూసుకున్నట్లయితే ఎన్ని డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి 58 డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 29 అండి. ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అని ఇచ్చాడండి. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ కనుక్కోరండి. 1 2 2 3 3 3 4 4 4 5 5 5 6 6 6 6 సార్లు ఇచ్చాడు. 7 7 సార్లు ఇచ్చాడండి. అంటే అర్థమెటిక్ మీన్ 2 2 2 అంటే ఇక్కడ చూడండి దీన్ని ఇలా రాసుకుంటున్నాడు సింపుల్ గా 1 ప్లస్ దీన్ని 2 స్క్వేర్ అని రాసుకుంటున్నాండి. దీన్ని 3 స్క్వేర్ అని రాసుకుంటున్నాండి. దీన్ని 4 స్క్వేర్ అని రాసుకుంటున్నా. దీన్ని 5 స్క్వేర్ అని రాశాను. 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అండి. చూడండి 7 స్క్వేర్ 49 కాబట్టి ఈ 7 అన్ని ప్లస్ చేస్తే 49 వస్తుందో లేదండి. ఈ 6 అన్ని ప్లస్ చేస్తే మనకి 36 వస్తుందో లేదండి. కాబట్టి ఇలా రాసుకోవచ్చండి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అండి. దీని యొక్క అర్థమెటిక్ మీన్ కి మన ఫార్ములా తెలుసండి. సమ్ కూడా మీ ఫార్ములా తెలుసండి. సమ్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటండి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అండి. మరి యావరేజ్ కి ఫార్ములా ఏమవుతుందండి? యావరేజ్ కి n మాత్రం ఉండదండి. కాబట్టి ఏమవుతుందండి n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అండి. ఓకే అండి. ఆ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ n అంత 7 కాబట్టి 7 ప్లస్ 1 అంటే 8 అవుతుందండి. ఇంటూ 7 2 14 ప్లస్ 1 అంటే 15 అవుతుందండి. 15 ఇది 15/6 అండి. 3తో చూసుకున్నట్టు 3 రెళ్ళ 3తో 3 5 అండి. 2తో చూసుకున్నట్టు 2 4 అండి. కాబట్టి యావరేజ్ ఏమవుతుందంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ 4 5 20 కాబట్టి 20 అవుతుందండి ఆన్సర్. 20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 30 అండి. దేర్ ఆర్ 100 స్టూడెంట్స్ in three sections A, B, C of a class. The average marks of all the three sections was 84. The average of B and C was 87.5. The average average marks of A is 70. The number of students A was అని ఇచ్చాడండి. అంటే ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నాడు అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు చూడండి. 3 క్లాసులకి యావరేజ్ ఇచ్చాడు చూడండి. చూడండి యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ త్రీ సెక్షన్స్ అని ఇచ్చి చూడండి. ఆల్ 3 సెక్షన్స్ ఈజ్ 84 అండి. అంటే ఆల్ 3 సెక్షన్స్ అంటే 84 అంటే ఆల్ 3 సెక్షన్స్ ఎంతమంది ఉంటారండి? 100 మంది ఉంటారు కదా. 100 ఇంటూ 84 అండి. ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉందండి? ఇంకా అనండి ది యావరేజ్ ఆఫ్ బి అండ్ సి అన్నాడండి. యావరేజ్ ఆఫ్ బి అండ్ సి ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడండి. ఇక్కడ పైన రాసుకోండి. బి ప్లస్ సి ఇచ్చాడండి. యావరేజ్ ఎంత అండి? 87.5 అండి. ఏ ఇచ్చాడండి. ఏ ఎంత అండి? 70 అండి. కానీ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ వాజ్ ఇచ్చాడు. అంటే క్లాస్ లో ఎంతమంది మనకు తెలియదండి ఇక్కడ. కాబట్టి ఏలో ఉన్న స్టూడెంట్స్ మనం ఎక్స్ అనుకున్నట్లయితే బి ప్లస్ సిలో ఉన్న స్టూడెంట్స్ ఏమవుతారండి? 100 మైనస్ ఎక్స్ అవుతారండి. ఎందుకంటే అందులో ఏ లేరు కాబట్టి. ఓకేనండి. ఏలో ఉన్న వాళ్ళు ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఎందుకంటే అదే కనుక్కోవాలి మనం. ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఏలో ఉన్న వాళ్ళు ఎక్స్ అనుకున్నట్లయితే బి ప్లస్ సిలో ఉన్న వాళ్ళు ఎంతమంది అవుతారండి? ఏబిసి మూడిట్లో కలిపి 100 మంది ఉన్నారండి. మూడిట్లో కలిపి. కాబట్టి ఏలో ఉన్న వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళని బయటకు తీస్తామండి. అంటే 100 మైనస్ ఎక్స్ అనమాట. ఓకేనండి. అప్పుడు ఆ విధంగా చూసుకున్నట్లయితే 100 ఇంటూ 84 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ముందు ఎక్స్ చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న పర్సన్స్ చూసుకుంటే ఎక్స్ పర్సన్స్ వాళ్ళ యావరేజ్ 70 కాబట్టి ఎక్స్ ఇంటూ 70 అవుతుందండి. ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి? 100 మైనస్ ఎక్స్ ఇంటూ 87.5 అవుతుందండి. 87.5. ఇప్పుడు అన్ని కూడా మల్టిప్లై చేసినట్టు ఏమవుతుందండి? 100 ఇంటూ 84 చేసినట్లయితే ఏమవుతుందండి? 8400 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 70x అండి. ప్లస్ 100 ఇంటూ 87.5 ఏమవుతుందండి? 8750 అవుతుందండి. మైనస్ 87.5x అవుతుందండి. ఇక్కడ 70x ఉందండి. ఇక్కడ 87.5x అండి. అంటే మనకి ఎంత డిఫరెన్స్ ఉందండి? 17 ఉందండి. మైనస్ 17.5x ప్లస్ 8750 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చండి? 8400 అండి. 8400. ఈ 17.5x పంపించండి. 17.5x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8750 ఉందండి. ఇది వస్తే మైనస్ అవుతుందండి. 8400 అండి. ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 350 అండి. మరి ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి? 350/17.5 అవుతుందండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చండి? 3500/175 అని రాసుకోవచ్చండి. 175 1 175 2
అంటే 20 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 20. అంటే ఏలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అవుతారంటే 20 మంది అవుతారండి. 20 మంది ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 20 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 11 పర్సన్స్ అమౌంట్ 12 persons is 95 kgs. The weight of 12th person is 33 kgs, more than the average weight of all the 12 persons. The weight of the 12 persons is ఇచ్చాడండి. The weight of the 12th person అంటే 12వ పర్సన్ యొక్క వెయిట్ కావాలన్నమాట. ఓకేనండి. అయితే చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూడండి. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 11 పర్సన్స్ అని ఇచ్చాడు. 11 పర్సన్స్ యొక్క యావరేజ్ అమాంగ్ 12 పర్సన్స్ ఈజ్ 90 అంటే 12 పర్సన్స్ ఈజ్ 95 కేజీస్ అండి. ఇక్కడ క్లియర్ గా తెలుగు మీనింగ్ ఒకసారి చూసుకోండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 11 పర్సన్స్ అమాంగ్ 12 పర్సన్స్ అండి. అంటే 12 పర్సన్స్ లో 11 అంటే 12 పర్సన్స్ లో 11 పర్సన్స్ యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే 95 అండి. 95. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, ది వెయిట్ ఆఫ్ 12th పర్సన్ ఈజ్ 33 కేజెస్ మోర్ దాన్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ది 12 పర్సన్స్ అన్నాడు. 12 పర్సన్స్ యొక్క యావరేజ్ కంటే 12th పర్సన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 33 కేజీలు ఎక్కువ అండి. 33 కేజీలు ఎక్కువ. అయితే ఇక్కడ 12th పర్సన్ అంటే ఇక్కడ మొత్తం ఈ 12 పర్సన్స్ యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే ఎక్స్ అనుకోవాలండి. ఎక్స్ అనుకోవాలి. కానీ 11 పర్సన్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు ఎంత అండి, 95 ఇచ్చాడండి. ఓకేనండి. 11 పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడండి, 95 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చూడండి. 12th పర్సన్ కనుక్కోవాలి కాబట్టి అంటే ఎక్స్ కనుక్కుంటే సరిపోతుందండి. 12th పర్సన్ వెయిట్ ఎలా ఉంటుందండి, ఎక్స్ కంటే 33 కేజీలు ఎక్కువ ఉంటుందండి. ఎక్స్ కంటే 33 ఎక్కువ ఉంటుంది. మరి ఎక్స్ కనుక్కుంటే మనకి ఎక్స్ ప్లస్ 33 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ కావాలంటే ఏం చేయాలి. అయితే 11 పర్సన్స్ యొక్క యావరేజ్ అంటే 11 ఇంటూ 95 అవుతుందండి. అంటే 11 పర్సన్స్ యొక్క వెయిట్ మొత్తం అనమాట ఇది. ప్లస్ నెక్స్ట్ ఇంకెవరిని కలపాలండి, 12వ పర్సన్ కలపాలండి. 12వ పర్సన్ కలిపినట్లయితే చూడండి ఇక్కడ 12th పర్సన్ ఈజ్ 33 కేజెస్ మోర్ దాన్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ 12 పర్సన్ ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే వీడికి కలిపినట్లయితే ఎక్స్ ప్లస్ 33 అవుతుందండి బై 12 అండి. ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఇప్పుడు ఇది చేయండి, ఈ 12 వెళ్ళిపోతుందండి, 12x అవుతుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, 11 ఇంటూ 95 అండి. అంటే ఎంత వస్తుందండి, 5 5 11 5 55 అండి. 11 9 99, 99 ప్లస్ 5 అంటే 104 అవుతుందండి. ప్లస్ ఎక్స్ ప్లస్ 33 ఇజ్ ఈక్వల్ టు 12x అండి. ఈ ఎక్స్ వెళ్ళిపోయింది అనుకోండి ఏమవుతుందండి, మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి 11x వస్తుందండి. ఇజ్ ఈక్వల్ టు రెండు ప్లస్ చేసామనుకోండి 1048 అవుతుందండి. 1048. మరి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1048/11 అండి. 1048/11 అండి. చూడండి 33 అండి, 3 కాదు, ఇక్కడ ప్లస్ చేస్తే ఎక్కువ వస్తుందేమో చూడండి. ఇక్కడ 3 ప్లస్ 5 అంటే 8, 3 ప్లస్ 4 అంటే 7 అండి. 1078 వస్తుందండి. 1078 అండి. 11 తో క్యాన్సిల్ చేయండి ఎంత అవుతుందండి, 11 తో చూసుకున్నట్లయితే 11 వన్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 పడుతుందండి. 11 9 99 అండి. 99 అంటే 88 మిగులుతుంది, 8 అండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 88 వచ్చిందండి. మనకి 12th పర్సన్ యొక్క వెయిట్ కావాలన్నమాట. 12th పర్సన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే ఇది వెయిట్ చూసుకున్నట్లయితే ఏమండి, ఎక్స్ ప్లస్ అంటే 98 ప్లస్ 33 అండి. చూడండి ఎంత అవుతుంది అప్పుడు, 3 ప్లస్ 8 అంటే 11 వస్తుందండి. 1 చివరిలో 1 వచ్చింది ఆన్సర్ అంటే 131 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడు ఇక్కడ 11 1 10 ప్లస్ 3 అంటే 131 వచ్చింది. 131 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 131 కేజెస్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈస్ 45 కేజెస్. If the average weight of A and B be 40 kgs and that of B and C be 43 kgs, then the weight in kgs of B is అని ఇచ్చాడండి. చూడండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 45 kgs అంటే ముగ్గురు యొక్క యావరేజ్ వెయిట్ కూడా ఇచ్చాడండి. ఇఫ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి 40 kgs అనమాట. అంటే వీళ్ళిద్దరిది కలిపి 40 కేజెస్. నెక్స్ట్ బీసీలు ఇద్దరిది కలిపి 43 కేజెస్ అనమాట. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరిది ఫస్ట్ ఇద్దరిది కాబట్టి 2 ఇంటూ 40 అండి. తర్వాత మళ్ళీ ఇద్దరు ఉన్నారండి కాబట్టి 2 ఇంటూ 43 అండి. ఇందులో చూసుకున్నట్లయితే ఇందులో బి ఉన్నాడు, ఇందులో బి ఉన్నాడు, 2 సార్లు బి ఉన్నాడు. ఇక్కడ ఒకసారి బి బయట తీసేయాలండి. బి యొక్క ఏజ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ బయట తీసేయండి. తీస్తే ఏమవుతుందండి, ముగ్గురు యొక్క సరాసరి అంటే ముగ్గురు యొక్క ఏజ్ మొత్తం అవుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఏంటి, ముగ్గురు యొక్క ఏజ్ యొక్క సరాసరి ఇచ్చాడు కాబట్టి 45 ఇచ్చాడు కాబట్టి 3 ఇంటూ 45 అవుతుందండి.
ఇది ముగ్గురు యొక్క యావరేజ్ ఏజ్ అవుతుంది, సారీ మొత్తం ఏజ్ అవుతుంది, ఇది ముగ్గురు యొక్క మొత్తం ఏజ్ అవుతుంది, రెండు సమానం అండి. సమానం ఇక్కడ మైనస్ చేసిన ఎంత ఉంటుంది, 2 ఇంటూ 40 అంటే 80 అవుతుందండి, 2 ఇంటూ 43 అంటే 86 అవుతుందండి, మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 45 అంటే 135 అండి. ఇప్పుడు చూడండి 2 ప్లస్ చేసినట్లయితే 166 వస్తుందండి, మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 135 అండి. మరి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 166 మైనస్ 135 అవుతుందండి. మైనస్ చేసండి, 6లో 5 తీస్తే 1 వస్తుందండి, చివరి 1 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 6లో 5 తీస్తే 1 అంటే 6లో 3 తీస్తే 3 అండి, ఇక్కడ 31 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. క్వశ్చన్ నెంబర్ 33 చూసుకున్నట్లయితే యావరేజ్ ఆఫ్ సమ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ 15. If 30 is added to the first number and 5 is subtracted from the last number, the average becomes 17.5. Then the number, then the number of natural numbers, then the number O అని ఇచ్చాడు ఏంటంటే, ఒకసారి క్వశ్చన్ లో చూసేద్దాము ఏం మిస్టేక్స్ ఏమున్నాయేమో. దెన్ ది నంబర్, ఇక్కడ నెంబర్ ఆఫ్ అండి, ఇది నెంబర్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అంటే ఆ నేచురల్ నెంబర్ యొక్క సంఖ్య కావాలండి. చూడండి యావరేజ్ ఆఫ్ సమ్ నేచురల్ నెంబర్స్ ఇస్ 15 అనమాట. అంటే కొన్ని నేచురల్ నెంబర్స్ ఎన్నో తెలియదు, ఎక్స్ నేచురల్ నెంబర్స్ అనుకుందాం, దాని యొక్క యావరేజ్ ఎంత అంటే 15 అండి. దానికి ఇఫ్ 30 ఈజ్ యాడెడ్, దానికి 30 యాడ్ చేసామండి, 30 యాడ్ చేసాము, 30 ఈజ్ యాడెడ్. ఇంకేమన్నానండి, 5 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అంటే అందులో 5 మైనస్ చేసామండి, లాస్ట్ నెంబర్ ది యావరేజ్ బికమ్స్ 17.5 అండి. ఇజ్ ఈక్వల్ టు ఎంత అయిందండి, 17.5 అయింది. ఇప్పుడు చూడండి యాడ్ చేసింది మైనస్ చేసింది బై ఏమయ్యాలండి, ఎక్స్ కంపల్సరీ, ఎందుకంటే అక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఎక్స్ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి. ఎక్స్ సంఖ్యలు అనుకున్నట్లయితే చూడండి ఇలాగే చేసామా లేదండి, ఏదైనా ఒక సంఖ్య బదులుగా మరొక సంఖ్య లెక్కించినట్లయితే అప్పుడు ఏం చేస్తామంటే యావరేజ్ చేసుకుంటాము, అందులో పాజిటివ్ నెగిటివ్ అంటే కలపవలసింది తీసివేయాల్సింది బై టోటల్ నెంబర్స్ అనమాట. ఇది ఈక్వల్ టు 17.5 అండి. ఈ 15 పంపించండి, 30 మైనస్ 5 అంటే 25 అవుతుందండి, 25 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 17.5 మైనస్ 15 అండి, ఎంత వస్తుందండి, 2.5 వస్తుందండి. 25 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2.5, మరి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 25 బై 2.5 అవుతుందండి. 2.5 10 కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 10 అవుతుందండి. అంటే అక్కడ సహజ సంఖ్యల సంఖ్య ఎంత అండి, 10 సహజ సంఖ్యలు ఉన్నాయని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 men ABC is 84 kgs. Another man D joined the group and the average now becomes 80 kgs. If another man E whose weight is 30 kgs, ఒకసారి అది కూడా చూడాలి మనకి కటింగ్. క్వశ్చన్ నెంబర్ 34, క్వశ్చన్ నెంబర్ 34 ఇక్కడ కటింగ్ ఉందండి, అందుకే ఇక్కడ రాలేదు. ఇక్కడ 3 అనే ఉంది, ఒక్కసారి చూద్దాం. ఇంకా 3 అండి, ఇక్కడ ఏమన్నాడంటే 3 kgs మోర్ దెన్ దట్ ఆఫ్ డి రీప్లేసెస్ ఏ, దెన్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ బి సి డి అండ్ ఈ బికమ్స్ 78 kgs, దెన్ ది వెయిట్ ఆఫ్ ఏ అని అడిగాడండి. చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ అండి. యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 మెన్స్ అంటే ముగ్గురు యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారంటే 84 kgs ఇచ్చారండి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలనుకుంటే ఏమవుతుందండి, 84 ఇంటూ 3 అవుతుందండి. 3తో చూడండి, 3 4 జెట్ 12 అండి, 1 3 8 24, 24 ప్లస్ 1 అంటే 25 అంటే 252 అవుతుందండి. ఇంకేమన్నాడండి, ఎనదర్ మ్యాన్ డి జాయిన్ ది గ్రూప్ అన్నాడండి, అంటే డి అనేవాడు జాయిన్ అయ్యాడండి. అప్పుడు యావరేజ్ ఏమైందంటే నవ్వు బికమ్ 80 కేజెస్ అయిందంట. అప్పుడు యావరేజ్ ఏమైంది, 80 కేజెస్ అయిందంట. చూడండి ఇక్కడ 3 పర్సన్స్ యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే 84 అండి. ఒక పర్సన్ కలవడం వల్ల ఏమైందండి, 80 అయ్యిందండి. ఏమైందండి, ఇక్కడ 4 తగ్గిందండి, ఇంటూ 3 అంటే 12. ఇందులో తీసేస్తే డిఏజ్ వచ్చేస్తుంది అనమాట. అదే కానీ ఇలాగే చేస్తాం కదా, డిఏజ్ ఎంత అవుతుందండి, 80 మైనస్ 12 చేస్తే ఎంత వస్తుందండి, 8. ఇక్కడ 7 ఉంటుంది, 7లో 1 తీస్తే ఎంత అండి, 6, 68 కేజీలు అయిందండి ఇది. మరి ఈ ఎంత అవుతుందండి, ఈ అనేవాడు వీడికంటే 3 కేజీలు ఎక్కువ ఇచ్చాడు. చూడండి 3 కేజీస్ మోర్ దాన్ ది డి అన్నాడు, 3 కేజీలు ఎక్కువ అంటే ఎంత అవుతుందండి, 71 అవుతుందండి. ఇంకేమి ఇచ్చాడండి, దెన్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ బిసిడిఈ బికమ్స్ అని ఇచ్చాడండి. బిను సిడిఈ వీళ్ళకి యావరేజ్ ఇచ్చాడు ఎంత అండి, 79 ఇచ్చాడండి. వీళ్ళ యొక్క మొత్తం వెయిట్ కావాలంటే ఏమవుతుంది, ఇంటూ 4 అవుతుందండి. 4తో మల్టిప్లై చేసండి, 4 9 36, 3 అండి, 4 7 28 ప్లస్ 3 అంటే 31 అండి, 31 అని వస్తుందండి. ఓకేనండి, ఇక్కడ చూసుకోండి,
ఇక్కడ ఏమేమి తెలుసో చూడండి. డి తెలుసండి, ఈ తెలుసండి. మరి బి ప్లస్ సి కూడా తెలిసింది అనుకోండి, తెలిసిస్తే వేసేయండి. మరి బి ప్లస్ సి కావాలనుకుంటే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఇక్కడ 252 ఈ 8 వచ్చింది అనుకోండి మైనస్ ఏ అవుతుందండి. అంటే దీన్ని ఇక్కడ వేసి వచ్చండి, వేసేయండి. 252 మైనస్ ఏ ప్లస్ డి వాల్యూ తెలిసండి ఎంత 68 అండి, ఈ వాల్యూ తెలిసండి 71 అండి, ఈజ్ ఈక్వల్ టు 316 అండి. మొత్తం చేయండి. ఇక్కడ మైనస్ ఏ ఉంది కాబట్టి ఈ మిగిలినవన్నీ ప్లస్ చేసండి. 2 ప్లస్ 8 10 ప్లస్ 1 11 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 5 అవుతుంది, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 7 అంటే 19 అండి. 1 నెక్స్ట్ ఇక్కడ 2 ఉందండి, 2 ప్లస్ 1 3 అండి, 391 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 316 అవుతుందండి. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 391 మైనస్ 316 అవుతుందండి. అంటే ఈ మైనస్ ఏ కాస్త ఇటు ప్లస్ అవుతుంది, ఈ 316 కాస్త ఇటు మైనస్ అవుతుందండి. ఈ రెండు మైనస్ చేసండి. 1 నుంచి 6 తీయలేం కదా, 11లో 6 తీస్తే 5 అండి. కాబట్టి 5 ఉంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 75 కరెక్ట్ ఆన్సర్ అండి. 75 కేజీలు అనమాట. అంటే ఏ యొక్క వెయిట్ చూసినట్లు ఎంత అవుతుందండి, 75 కేజీస్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 15 ఏంటిది, క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 15 ఓర్స్మెన్ ఇన్ ఏ బోట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1.6 kgs వెన్ వన్ ది న్యూ అంటే న్యూ అనే చేరడం వల్ల, కొత్త వాడు చేరడం వల్ల, హూ వెయిట్ ఈస్ 42 kgs ఈజ్ రిప్లేస్డ్ బై న్యూ మ్యాన్, ఫైండ్ ది వెయిట్ ఆఫ్ ది న్యూ మ్యాన్ ఇన్ కేజీస్ అని ఇచ్చారండి. ఇక్కడ ఓర్స్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే తెడ్డుతో పడవ నడిపేవాడు అంట. అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి, 15 మంది యొక్క పడవ నడిపే వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ అనేది ఏమైతుందండి, సరే యావరేజ్ వెయిట్ అనేది 1.6 kgs పెరిగిందండి. ఎప్పుడంట, ఒక న్యూ మ్యాన్ రావడం వల్ల. ఓకేనండి. అతను కూడా ఏమైంది చూడండి, ఇక్కడ హూ వెయిట్ ఈజ్ 42 kgs ఈజ్ రీప్లేస్డ్ బై ఏ న్యూ మ్యాన్, అంటే 42 kgs ఉన్న వ్యక్తి బదులుగా ఇతను వచ్చి చేరాడు అనమాట. ఓకేనండి. 42 kgs బదులుగా ఇతను వచ్చి చేరాడు. ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, 1.6 ఇంక్రీజ్ అయింది కాబట్టి 15 మంది కూడా పెరుగుతుందండి. 15 ఇంటూ 1.6 అనమాట. ఎంత అవుతుంది చూడండి, 15 6లో చూసుకున్నట్లు 90 కాబట్టి 0 అండి, 9 మిగులుతుంది. 15 1లో 15 అండి, 15 ప్లస్ 9 అంటే 24 అండి. అంటే 24 కేజీలు పెరిగిందండి. 24.0 అంటే 0కి వాల్యూ ఉండదు కాబట్టి 24 కేజీలు పెరిగిందండి. 24 కేజీలు పెరిగిందంటే 42 కేజెస్ అన్న వ్యక్తికి బదులుగా అతను వెళ్ళాడని అర్థం అనమాట. కాబట్టి అంటే అది పెరగాలంటే ఖచ్చితంగా ఏముండాలంటే ఈ 42 కేజెస్ బరువు ఉన్న వ్యక్తి కంటే వీడు 24 కేజీస్ ఎక్కువ ఉండాలండి. కాబట్టి 42 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చూడండి, 2 ప్లస్ 4 అంటే 6, 4 ప్లస్ 2 అంటే 6 అంటే 66 కేజీస్ ఉంటాడు అనమాట. అంటే కొత్త వ్యక్తి ఎన్ని కేజీలు ఉంటాడండి, 66 కేజీస్ ఉంటున్నారు. చూడండి లైవ్ అనమాట, లైవ్ చూడండి, చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. ఇక్కడ 15 మంది వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళ యొక్క సగటు బరువు 1.6 పెరుగుతుందండి. సగటు పెరిగిందంటే ప్రతి ఒక్కరిది కూడా పెరిగినట్టు అర్థం అనమాట. కాబట్టి 15 ఇంటూ 1.6 అంటే 24 కేజీలు అండి. కానీ ఇక్కడ ఏమైందంటే ఒక కొత్త వ్యక్తి చేరాడండి, ఎవరి ప్లేస్ లో 42 కేజీలు ఉన్న ఒక వ్యక్తి ప్లేస్ లో ఒక కొత్త వ్యక్తి అనేది చేరాడండి. కొత్త వ్యక్తి అనేవాడు చేరాడండి. అంటే ఖచ్చితంగా అతను కూడా ఏమవ్వాలండి, 24 కేజీలు ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే సగటు పెరగాలంటే అది 24 కేజీలు ఎక్కువ ఉండాలి. 42 ప్లస్ 24 అంటే 66 కేజీలు అయి ఉండాలండి. ఉన్నప్పుడే ఈ పాత వ్యక్తి యొక్క బరువుని సరఫరా చేస్తూ, అంటే వాటిని అతను ఫుల్ఫిల్ చేస్తూ ఇంకా 24 కేజీలు ఎక్స్ట్రా ఉంటేనే మనకి 1.6 పెరుగుతుందండి. కాబట్టి అతను 66 కేజీలు ఉండాలన్నమాట. ఓకేనండి. 66 కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. A librarian purchased 50 story books for his library, but he saw that he could get 14 more books by spending 76 more than the average price per book would be reduced to Rs 1 rupees. The average price of each book was bought, each book he bought was the needed. దీని మీనింగ్ తెలుగులో చూద్దామండి. ఒక లైబ్రరీన్ పర్చేజ్ 50 స్టోరీ బుక్స్ అండి ఆఫ్ హిస్ లైబ్రరీ కోసం 50 స్టోరీ బుక్స్ కొన్నాడు. బట్ ఈ షా దట్ ఈ కుడ్ గెట్ 14 మోర్ బుక్స్ బై స్పెండింగ్ ఆర్ 76 మోర్ అండ్ ది యావరేజ్ ప్రైస్ పర్ బుక్ వుడ్ బి రెడ్యూస్డ్ 1 రూపీస్ అండి. అంటే చూడండి 14 బుక్స్ అనేవి ఇక్కడ మొత్తం ఈ ఎన్నండి, మొత్తం బుక్స్ ఎన్ని అవుతాయండి, ఇక్కడ ఎంత పెంచాడు, 4 పెంచాడు కాబట్టి 14 పెంచాడు కాబట్టి 44 బుక్స్ అవుతాయండి. దానికంటే ఇప్పుడు ఏమైంది, 14 పుస్తకాలు కొత్తవి కొనడం వల్ల వచ్చే యావరేజ్ కంటే 76 రూపాయలు ఎక్స్ట్రా అనమాట. ఇది ఎక్స్ట్రా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే రెడ్యూస్డ్ 1 అంటే యావరేజ్ చూసుకుంటే ఒకటి తగ్గిపోతుందండి. అంటే 50 బుక్స్ కంటే ఇది ఒకటి తగ్గిపోతుంది అనమాట. ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బుక్ ఈ బాట్ వాజ్ అనండి, అంటే యావరేజ్ ప్రైస్ కనుక్కోవాలండి.
చూడండి ఇక్కడ ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం ఎన్ని బుక్స్ అవుతాయండి? 50 ప్లస్ 14 అంటే 64 బుక్స్ అవుతాయండి. ఈ 64 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ మనం ఎక్స్ అనుకోవాలంటే ఎక్స్ మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకేనండి. ఇప్పుడు యావరేజ్ బుక్స్ అయినా ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బుక్ ఈ బాట్ వాజ్ అని ఇచ్చాడు కాబట్టి కనుక్కుందాం. ఎక్స్ కనుక్కోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమన్నాడండి? 64 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎక్స్ అయినట్లయితే మొత్తం చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 64 ఇంటూ ఎక్స్ అవుతుందండి. దీని నుంచి 50 బుక్స్ మైనస్ చేసాం అనుకోండి, మైనస్ చేసి 14 బుక్స్ యొక్క కాస్ట్ వచ్చిందో లేదండి? చేసినట్లయితే ఏమవుతుందండి ఇక్కడ 50 బుక్స్ కాబట్టి 50 ఇంటూ ఇక్కడ దీని యావరేజ్ చూసుకున్నట్లయితే దీనికంటే ఈ 50 కంటే 64 ఒకటి తక్కువ అండి. అంటే 64 కంటే ఇది ఏమవుతుంది, ఒకటి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు వాడికి ఎంత ఎక్కువ ఉండండి, 76 ఎక్కువ ఉన్నాడు కాబట్టి 76 ఇక్కడ వేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇది 64x అండి, మైనస్ 50x ప్లస్ ప్లస్ కాదు మరి మైనస్ 50 వస్తుంది. మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 76 అండి. 64 నుంచి 50 మైనస్ చేస్తే 14 వస్తుందండి. 14x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 76 ఈ మైనస్ 50 కాస్త వెళ్తే ఏమవుతుందండి, ప్లస్ 50 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 126 వస్తుంది, ఇక్కడ 14x అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 126/14 అవుతుందండి. 14 1 14 9 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుందండి. 9 ఆప్షన్ లో లేదండి. కాబట్టి ఇక్కడ ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బుక్ కి ఈ బాట్ అన్నాడు కదండి, అప్పుడు ఇక్కడ 64 బుక్స్ కాదండి, 50 బుక్స్ అయింది అనుకోండి, ఎక్స్ ప్లస్ 1 కదండి. కాబట్టి 50 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 9 ప్లస్ 1 అండి, 10 అవుతుందండి. 10 అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు కానీ ఎంతకు ముందున్న ఈ 50 బుక్స్ యొక్క యావరేజ్ అని అడిగినట్టు మన అర్థం అనమాట. ఓకేనండి. కాబట్టి 10 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37 అండి. ది యావరేజ్ ఆఫ్ 1 3 5 7 9 11 అండ్ సో ఆన్ టు 25 టర్మ్స్ ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి ది యావరేజ్ ఆఫ్ 1 3 5 7 9 ఇవన్నీ చూసుకున్నట్టు ఎలా ఉన్నాయండి, ఇవన్నీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయండి. అవునా కాదండి? చూడండి అన్ని ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఎక్కడ వరకు అండి, 25 టర్మ్స్ అండి. అంటే 25 సంఖ్యలు, అటువంటి సంఖ్యలు అంటే 25 వరకు కాదు, 25 సంఖ్యలు. అంటే n ఈజ్ ఈక్వల్ టు 25 అని అర్థం అనమాట. n ఈజ్ ఈక్వల్ టు 25. చూడండి మొదటి n బేస్ సంఖ్యల యొక్క మొదటి n బేసి సంఖ్యల ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకోవడం జరిగిందండి. మొదటి n బేస్ సంఖ్యల మొత్తము చూసుకున్నట్లయితే మొత్తం ఏమవుతుందండి, n స్క్వేర్ అని చెప్పుకున్నామండి. అదే యావరేజ్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, n స్క్వేర్ బై n కదండి, అంటే ఏమవుతుందండి, n అవుతుందండి. మొదటి n బేస్ సంఖ్యల యొక్క యావరేజ్ ఏమవుతుంది, n అవుతుంది. కాబట్టి ఇక్కడ దీని అంతటికి యావరేజ్ కట్టినట్లయితే ఏమవుతుంది, n అవుతుందండి, అంటే 25 అవుతుందండి. 25 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. క్వశ్చన్ నెంబర్ 38 చూసుకున్నట్లయితే 6 ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ యావరేజ్ హైట్ ఆఫ్ 167 సెంటీమీటర్స్. ఏ బాయ్ విత్ హైట్ 162 సెంటీమీటర్స్ లీవ్ ది గ్రూప్. ఫైండ్ ది న్యూ యావరేజ్ హైట్ అని ఇచ్చాడండి. అంటే 162 ఉన్నవాడు బయటకు వచ్చాడండి. అయితే న్యూ యావరేజ్ కావాలని అడుగుతుండండి. న్యూ యావరేజ్ కావాలి, ఎంత ఉందో చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 ఫ్రెండ్స్ హ్యావ్ అన్ యావరేజ్ 167 అండి. 6 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ 167 కాబట్టి వాళ్ళ యొక్క మొత్తం యావరేజ్ హైట్ చూసుకున్నట్లయితే 6 ఇంటూ 167 అవుతుందండి. దీనిలో నుంచి వాడు బయటకు వచ్చేస్తాడు, 162 8 నుండి బయటకు వచ్చేస్తాడు. కాబట్టి మైనస్ చేస్తే ఎంతమంది అవుతారు, 5 ఉంటారు కదా, 5 యొక్క యావరేజ్ కనుక్కోండి. ఇప్పుడు చూడండి 6 ఇంటూ 7 అండి, 6 7 42, 6 6 36 ప్లస్ 4 అంటే 40 అవుతుందండి. 6 1 6 ప్లస్ 10 4 అంటే 10 అవుతుందండి. 1002 మైనస్ 162 మైనస్ చేసేయండి. 2లో 2 తీసి 0 అండి. 0లో 6 తీయలేం కాబట్టి 10లో 6 తీస్తే 4 అండి. ఇక్కడ 9 ఉంటుంది, 9లో 1 తీస్తే 8 అండి, 840 అవుతుంది. బై 5 కంటే ఇక్కడ కూడా బై 5 అండి. 5తో చూడండి 5 1 5, ఇంకా మనకి 34 ఉంటుంది. 5 6లో 30, ఇంకా 40 ఉంటుంది. 5 8 40 అండి, అంటే 168 అవుతుందండి. అంటే ఆ 5 యొక్క సరాసరి ఏజ్ చూసుకున్నట్లయితే 168 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో దీనికి సింపుల్ ప్రాసెస్ ఉంది కానీ అన్నింటికి ఒకే పద్ధతి అయితే బాగుంటుంది కాబట్టి ఈ పద్ధతిలో చేశాను నేను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39 అండి. ది యావరేజ్ రెవెన్యూ ఆఫ్ 7 కన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ 75 lakhs అండి. ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 years ఈజ్ 70 lakhs అండ్ దట్ లాస్ట్ 4 years ఆర్ఎస్ 82 lakhs per annum, అంటే యావరేజ్ అనమాట. ఇక్కడ కూడా వాట్ విల్ బి ది రెవెన్యూ ఫర్ ది 4th year అని ఇచ్చాడండి. 4th year మొత్తం ఎన్ని సంవత్సరాలు అండి, 7 సంవత్సరాల్లో మొదటి 4 ఇచ్చాడండి, చివరి 4 ఇచ్చాడండి. ఈ మధ్యలో 4th టర్మ్ అనేది రిపీట్ అవుతుంది, డబల్ అవుతుంది. కాబట్టి చూడండి మొదటి 4 యావరేజ్ ఎంత చూడండి,
ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ఇయర్స్ ఈ 70 కాబట్టి 4 ఇంటూ 70 అండి. నెక్స్ట్ 4 అండి, 4 ఇంటూ 82 అండి. అందులో ఈ ఫోర్త్ టర్మ్ డబుల్ అవుతుంది కాబట్టి ఆ ఫోర్త్ టర్మ్ నెక్స్ట్ అనుకున్నట్లేదు మైనస్ చేస్తే ఏమవుతుందండి, 7 నెంబర్స్ ఉంటాయండి, అంటే 7 ఇయర్స్ ఉంటాయి. 7 ఇంటూ అప్పుడు టోటల్ చూసుకున్నట్లయితే 75 కాబట్టి 7 ఇంటూ 75 అండి. ఇప్పుడు చూడండి 4 7 ఎంత అండి, లేదా అక్కడ 4 కామన్ తీస్తారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, లేదా డైరెక్ట్ మల్టిప్లై చేసిన ప్రాబ్లం లేదు. 4 7 28 కాబట్టి 280 అవుతుందండి. 4 తో 4 2 8 4 8 32 కాబట్టి 328 అండి. మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 75 కదండి. 7 5 35 అంటే 3 7 7 49 52 అవుతుందండి. 525 అవుతుంది. మైనస్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ కావాలనుకుంటే మైనస్ ఎక్స్ దాని ముందు ప్లస్ చేసండి. ఇది 2 0 ప్లస్ 8 అంటే 8 8 ప్లస్ 2 అంటే 10 నెక్స్ట్ 2 ప్లస్ 3 ప్లస్ 1 అంటే 6 608 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 525. మరి ఎక్స్ కావాలంటే ఏమవుతుందంటే 608 మైనస్ 525 అండి. మైనస్ చేయండి. 8లో 5 తీస్తే 3 అండి. ఇక్కడ 0 నుంచి 2 తీయాలి అంటే 10 నుంచి 2 తీస్తే 8 వస్తుందండి. ఇక్కడ 5 ఉంటుంది, 5లో 5 తీస్తే 0 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 83 అవుతుందండి. అంటే అక్కడ ఫోర్త్ ఇయర్ యొక్క ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి 83 lakhs అవుతుందండి. 83 lakhs ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 40 అండి. 3 science classes A, B and C take a life science test. The average score of class A is 83. The average score of class B is 76. The average score of class C is 85. The average score of A and B is 79. The average score of B and C is 81. Then the average score of క్లాసెస్ ఏ, బి అండ్ సి అని ఇచ్చాడండి. అంటే మూడింటిది మనకు కావాలండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఆ క్లాస్ లో మనకి స్టూడెంట్స్ ఇవ్వలేదండి. ఇక్కడ 3 సైన్స్ క్లాసెస్ అని ఇచ్చాడు, ఏబిసి 3 కూడాను లైఫ్ సైన్స్ క్లాసెస్ అండి. ది యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ ఏ ఈజ్ 83 అని ఇచ్చాడండి. అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ క్లాస్ 83 అంటే ఆ మొదటి క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అండి 83 అంటండి. అక్కడ మనకి ఎంతమంది పర్సన్స్ ఉన్నారనేది ఇవ్వలేదండి. నెక్స్ట్ బిది ఇచ్చాడండి, సిది ఇచ్చాడండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, ఏవిది ఏ బిది ఇద్దరిది కలిసి ఇచ్చాడు, బిసి ఇద్దరిది కలిసి ఇచ్చాడండి. దీన్ని బట్టి మనం ఏ కనుక్కోవచ్చు అండి, దాని నుంచి ఏ కనుక్కోవచ్చు, దాని నుంచి సి కనుక్కోవచ్చు అండి. అంటే మనకు ప్రాసెస్ ఎక్కువగా కూడుకున్న పని అనమాట ఇది. చూసుకోండి ఒకసారి. మనము దీన్ని జనరల్ మెథడ్ లో చేసాం అనుకోండి, చేస్తే చాలా ఎక్కువ ప్రాసెస్ వచ్చేస్తుందండి. ఈ పేజ్ సరిపోదు కదా, నెక్స్ట్ పేజ్ కూడా సరిపోదండి. నెక్స్ట్ ఒక పేజ్ మనం ఎంటీ తీసుకున్నా సరే ఆ పేజ్ కూడా సరిపోదు. కాబట్టి దీనికి మంచి టెక్నిక్ ఉపయోగిద్దామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ యొక్క స్కోర్ ఇచ్చాడండి, బి యొక్క స్కోర్ ఇచ్చాడండి. ఏ యొక్క స్కోర్ ఇచ్చాడు, బి యొక్క స్కోర్ ఇచ్చాడు, ఏ బిలో రెండింటి యొక్క స్కోర్ ఇచ్చాడు. అంటే ఎలిగేషన్ అప్లై చేయొచ్చండి. కాబట్టి అప్లై చేయండి. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడండి. ఏ ఎంత చూడండి, ఏ ఎంత అండి 83 ఇచ్చాడు. ఏ ఈజ్ 83. ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ ఈజ్ 83 అంటే 83 అండి. నెక్స్ట్ బిది ఎంత అండి 76 అండి. రెండు కలిసి ఎంత చూడండి, ఏ అండ్ బి ఈజ్ 79 అండి. కాబట్టి ఇక్కడ 79 తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బీసీ తీసుకుందామండి. బి ఎంత అండి 76 అండి. సి చూడండి, సి ఈజ్ 85 కాబట్టి 85 తీసుకోండి. ఈ రెండు కలిసి ఎంత అండి 81 కాబట్టి మధ్యలో 81 తీసుకోండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. దీనికి ఎలిగేషన్ అప్లై చేయండి. ఇక్కడ మనం 83 నుంచి 79 తీస్తే 4 వస్తుందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే 3 అండి. అంటే 3:4 అవుతుందండి. A:B ఈజ్ ఈక్వల్ టు 3:4 అనమాట. మరి B:C ఏమవుతుంది చూడండి. ఇక్కడ 76 కి 81 కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 5 అండి. ఇక్కడ 81 కి 85 కి డిఫరెన్స్ 4 అండి. అంటే ఇక్కడ చూడండి A:B ఈజ్ ఈక్వల్ టు 3:4 అండి. మరి B:C ఈజ్ ఈక్వల్ టు 4:5 అండి. 4:5 అండి. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే A:B:C ఈజ్ ఈక్వల్ టు 3:4:5 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ మనకు అర్థమైపోయిందండి. 3 4 5 అని. అంటే 3 4 5 తీసుకోవచ్చు, 6 8 10 అని తీసుకోవచ్చు. ఆ విధంగా అంటే మనకి రేషియో వచ్చింది కాబట్టి మన బైలో కూడా ప్లస్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనం డైరెక్ట్ ఇవే నెంబర్స్ తీసుకోవచ్చు అండి. ఇప్పుడు టోటల్ యావరేజ్ కావాలండి. టోటల్ యావరేజ్ కావాలంటే ఏ ఎంత అంటే 3 కాబట్టి 3 ఇంటూ వాళ్ళ యొక్క ఎంత అండి సగటు స్కోర్ చూసుకున్నట్లు 83 కాబట్టి 3 ఇంటూ 83 అండి. బిది ఎంత అంటే 4 కాబట్టి 4 ఇంటూ 76 అండి. సి 5 కాబట్టి 5 ఇంటూ 85 అండి. బై టోటల్ ఎంత అవుతుంది చూడండి, 3 + 4 + 5 అండి. 3 + 4 అంటే 7 7 + 5 అంటే 12 అవుతుంది. బై 12 చేసేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు 12 అనేది క్యాన్సిల్ అయిపోతే ఓకే, క్యాన్సిల్ కాకపోతే మాత్రం కేర్ఫుల్ గా చేసుకోవాల్సింది తప్పదు. ఇక్కడ మనం చూడండి
12లో 3 ఉంది కాబట్టి మనకి అప్రాక్సిమేట్ ఆన్సర్ రావచ్చు. కానీ ఇందులో అన్నింటిలో 3 ఉందా చూసుకోండి. దీనిలో 3 లేదు, ఇక్కడ 3 లేదు కాబట్టి మనకి అప్రాక్సిమేషన్ ఆన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తప్పదండి, గుణించండి. మనం డీసమ్ అప్లై చేద్దామా? ఇక్కడ డీసమ్ అన్నిటికీ డిఫరెంట్ గా ఉంది కాబట్టి డీసమ్ అప్లై చేసాం అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది? డీసమ్ 5 అవుతుంది, ఇక్కడ డీసమ్ 0, ఇక్కడ డీసమ్ 8, ఇక్కడ డీసమ్ 4 అవుతుందండి. 8 ప్లస్ 5 అండి 13 కదా, 13 అంటే 4 అంటే అన్నిటికీ డీసమ్ వేరుగా ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ద్వారా వెళ్తే మనకు కరెక్ట్ ఆన్సర్ రావచ్చు అని అనుకుంటున్నాను. ఒకసారి డీసమ్ అప్లై చేయండి. చేస్తే చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 8 ప్లస్ 3 అంటే మనకు 11 కదండి. 11 అంటే 2 3 6 అవుతుందండి. ఇక్కడ ప్లస్ 4 ఇంటూ 7 6 అండి. 7 ప్లస్ 6 ఎంత అవుతుందండి? 13 అవుతుంది. అంటే 4 వస్తుంది. 4 4 16 అంటే ఇక్కడ 7 వస్తుందండి. నెక్స్ట్ 5 ఇంటూ 8 ప్లస్ 5 అండి 13 అంటే 4 వస్తుంది. 5 4 20 కాబట్టి 2 వస్తుందండి. 6 ప్లస్ 7 అంటే 13, 13 ప్లస్ 2 అంటే 15 అండి. 15 అంటే 1 ప్లస్ 5 అంటే 6 వస్తుందండి. 1 ప్లస్ 5 అండి. 1 ప్లస్ 5 అంటే సారీ 1 ప్లస్ 2 అనమాట. సారీ 15 కదా, 15 1 ప్లస్ 5 అంటే 6 వస్తుంది. 6 బై 1 ప్లస్ 2 అంటే 3 అండి. 6 బై 3 వచ్చింది. 3 వచ్చినప్పుడు ఏం చేయాలండి? అటు పంపించాలండి. ఇటు పంపించండి. 3 5లు అండి 15 అంటే 6 వస్తుందండి. ఇది అవ్వచ్చండి. 3 సున్నాలు 0 అండి, 0 కాదు కాదండి. 3 4 12 అంటే మనకి ఏమొస్తుందండి? 3 4 12 అంటే 12 అంటే మనకు 3 కాబట్టి ఇక్కడ మనకు 6 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3తో 3 8 24 అండి. 24 అంటే 3 8 24 అంటే 2 ప్లస్ 4 అంటే 6 అండి. అంటే ఆన్సర్ అనేది 81.5 రావచ్చు, 80 రావచ్చు అండి. మనకి ఇక్కడ 0 వచ్చే అవకాశం లేదండి. ఎక్కడ కూడా 0 వచ్చే అవకాశం చూడండి. ఇక్కడ 3 3 9 అండి. నెక్స్ట్ ఇక్కడ 4 6 24 అండి. 9 ప్లస్ 4 అంటే 13 8 అంటే చివరిలో మనకి 0 వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది కాదండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఇది అవుతుందండి. 81.5 కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదంటే క్యాలిక్యులేట్ చేసేయండి. 3తో 83 మల్టిప్లై చేయండి, 4తో 76 చేయండి, 5తో 85 చేయండి, బై 12 చేసినట్టు మొత్తం కలిపి బై 12 చేసినట్టు ఆన్సర్ వచ్చేస్తుంది. డీసమ్ ప్రకారం మాత్రం మనకి ఏమొచ్చిందండి? 81.5 వచ్చిందండి. మన డీసమ్ ప్రకారం వచ్చిందంటే 100% కరెక్ట్ అవుతుందండి. నో ప్రాబ్లం, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, మీకు నచ్చిన మెథడ్ లో చేసుకోండి. క్యాలిక్యులేషన్ చూడండి, ఇక్కడ మనము 2 ఎలిగేషన్లు అప్లై చేసామండి. తర్వాత మల్టిప్లికేషన్ అప్లై చేయాలంటే దీనికి టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మల్టిప్లికేషన్ చేయకుండానే సింపుల్ గా ఆన్సర్ గుర్తుపట్టడానికి ప్రయత్నించాలి. కాబట్టి డీసమ్ ఫాస్ట్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనండి, ఇప్పుడు వరకు మనం 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.